చైనాలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ గుండెపోటు వచ్చినటువంటి ఉదంతానికి సంబంధించి ఇంతకుముందు ఒక వీడియో పోస్ట్ చేశాం. అయితే దాని వెనకాల జరుగుతున్న పరిణామాల మీదన పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. జిన్పింగ్ గుండెపోటు, చైనా ర్యాంకోస్ అధ్యక్షుడు జీ జిన్పింగ్కి గుండెపోటు వచ్చింది. సీసీపీ మీటింగ్లో ఉన్న జీ జిన్పింగ్కి టీ తాగుతున్న గుండెపోటు వచ్చినట్టు చైనీస్ సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది. కానీ అధికారికంగా ఎలాంటి ధృవీకరణ వార్త బయటికి రాలేదు. అయితే షీ జిన్పింగ్ గత 2 ఏళ్లుగా తీవ్ర ఒత్తిడితో ఉన్నాడు అన్నది నిజమే. చైనాలో సీసీపీ, చైనా కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ అనేది అధ్యక్షుడి కంటే శక్తివంతమైంది. సెంట్రల్ కమిటీ ఆదేశాలను అధ్యక్షుడు కూడా శిరసా వహించాల్సింది. కోవిడ్, అమెరికా, యూరప్, భారత్లతో సంబంధాల విషయంలో షీ జిన్పింగ్ అనుసరించిన విధానాలు చైనాకు వ్యతిరేకంగా నష్టం కలిగించే విధంగా ఉండటం మీద సెంట్రల్ కమిటీ తరచూ హెచ్చరిస్తూ వస్తోంది. యూరోప్ యూనియన్ గత వారం రోజులుగా అంతర్జాతీయంగా ఓ సంచలన వార్త ప్రచారంలో ఉంది. యూరోప్లో చైనాకు చెందిన ఆస్తులను జప్తు చేయాలని యూరోప్ యూనియన్ నిర్ణయించినట్టు అనేది ఆ వార్త సారాంశం. దానిలో భాగంగా గ్యాస్ టర్బైన్ ఇంజన్లను, వాటి విడిభాగాలను చైనాకు ఎగుమతి చేయడం మీద నిషేధం విధించింది జర్మనీ. అయితే చైనా ఇప్పటికే జర్మనీకి చెందినటువంటి గ్యాస్ టర్బైన్ ఇంజన్లను రివర్స్ ఇంజనీరింగ్తో సొంతగా తయారు చేయడం మొదలుపెట్టింది అంటూ చైనీస్ సోషల్ మీడియాలో ఫోటోతో సహా వివరంగా వార్త వైరల్ అవుతుంది. ఇక యూరోప్లో చైనా ప్రత్యక్ష పెట్టుబడులు మొత్తం 7.9 బిలియన్ యూరోలకు మించదు. ఇది చైనాకు పప్పు బెల్లాలతో సమానం అనుకోండి. కానీ పరిశ్రమలు, యంత్రాలు, భూములు రూపంలో ఎంతనోది తెలియరాలేదు. కానీ నిజంగా యూరోప్ యూనియన్ కనుక చైనా ఆస్తులు జప్తు చేయాలని నిర్ణయిస్తే దాని ప్రభావం ఎంతో కొంత చైనా ఆర్థిక స్థితి మీద ప్రభావం చూపెడుతుంది. మరోవైపు చైనాలోని భారీ పరిశ్రమలు నష్టాలతో నడుస్తున్నాయి. పీడబ్ల్యూసీ ఏదైతే ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ ఎల్ఎల్పి చైనాలోని బీజింగ్, షాంఘైతో పాటు ఇతర చైనా నగరాల్లో తమ ఆఫీసులు మూసేస్తుంది. ఇప్పటికే దాదాపు 100 మంది ఆడిటర్లతో పాటు ఇతర స్టాఫ్ను ఉద్యోగాలను తొలగించింది. అయితే ఎవర్ గ్రాండ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆడిటింగ్ విషయంలో పీడబ్ల్యూసీ ఆడిటింగ్ సరిగా లేదని చైనా దర్యాప్తు సంస్థలు ఆరోపణలు చేస్తున్నాయి. కానీ చైనా సంస్థలు తమకు తప్పుడు లెక్కలు ఇవ్వడం వల్లే తమ ఆడిటింగ్ సరిగా లేదని, దానికి తమను బాధ్యులు చూపడం సరికాదని పీడబ్ల్యూసీ వాదిస్తుంది. అఫ్కోర్స్ చైనాలో పరిస్థితులు మునపట్లాగా లేవు, కానీ చైనా నిజాలు చెప్పదు. మొబైల్ ఫోన్ల తయారీ విషయంలో ఇప్పటికే చైనాదే పైచేయి, కానీ మెల్లగా భారత్ నుండి పోటీ ఎదుర్కోక తప్పదు ఈ విషయంలో. మరోవైపు భారత్తో సరిహద్దుల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టిస్తోంది చైనా. ఈ నేపథ్యంలోనే సీసీపీ నుండి విమర్శలు ఎదుర్కొన్నాడు జిన్పింగ్. అందుకే వారం క్రితం చైనా విదేశాంగ మంత్రి అయిన వాంగి మన ఏఎం జయశంకర్ గారికి ఫోన్ చేసి చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుపుతూ చైనా రావాల్సిందిగా ఆహ్వానం పలికాడు. అది మామూలుగా తీసుకోవాల్సిన విషయం కాదు. చైనా విషయంలో అంటే యూరోపియన్ యూనియన్, అమెరికాలు పక్కన పెట్టి ముందు భారత్తో సత్సంబంధాలు మెరుగుపరచడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని సీసీపీ సూచించింది. అందుకే వాంగి ఫోన్ చేసి ఏఎం జయశంకర్ గారికి ఆహ్వానం పలికారు. సో జిన్పింగ్ మీద ఒత్తిడి ఉంది. జిన్పింగ్ నోరు జారాడు. నెల క్రితం జిన్పింగ్ చేసిన వ్యాఖ్య ప్రస్తుత ఒత్తిడికి ప్రధాన కారణం. జిన్పింగ్ చేసిన ప్రకటన రష్యా ఒంటరి కాదు, యూరోప్, అమెరికాలు కలిసి రష్యా మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తే చైనా చూస్తూ ఊరుకోదు. ఈ ప్రకటన మీద అమెరికా, యూరోప్ తీవ్రంగా ప్రతిస్పందించలేదు, కానీ తమ యాక్షన్ ద్వారా స్పందిస్తున్నాయి. సంప్రదాయానికి భిన్నంగా యుద్ధం విషయంలో చైనా ఎవరి పక్షమో వహిస్తూ ప్రకటన చేయదు. కానీ జిన్పింగ్ నోరు జారాడు. బహుశా సీసీపీ దీని మీద నుండి మండిపడి ఉండొచ్చు. సీసీపీ తమ వ్యాపార అవకాశాలు పదిలంగా ఉంచుకోవాలని చూస్తుంది తప్పితే రష్యా ఏమైపోయినా పట్టించుకోదు. ఏదేమైనా భారత్ విషయానికి వస్తే మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. చైనా అధ్యక్షుడు మార్పు వల్ల భారత్కి మంచి జరుగుతుందా అంటే అట్లాంటిది ఏమీ లేదు. అక్కడ సీసీపీ సెంట్రల్ కమిటీ నిర్ణయమే చెల్లుబాటు అవుతుంది.